హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ సుత్రియా. ఈ సుత్రియా పాతకాలపు వంటకం. ఇది అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేసుకునే పాతకాలపు వంటకం అండి. ఈ ఓల్డ్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ కోసం ఒక లైక్ చేయండి. ముందుగా ఒక ప్లేట్లో 1 బౌల్ గోధుమ పిండి మరియు 1 స్పూన్ నెయ్యి తీసుకోండి. ఈ నెయ్యి అంతా పిండికి బాగా కలిసేట్టుగా బాగా వీడియోలో చూపించినట్టుగా రఫ్గా చేస్తూ కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని పిండి కలుపుకోండి. నీళ్లు తక్కువైనాయి కదండి, మళ్ళా ఇంకా కొంచెం నీళ్లు వేసుకొని పిండిని అంతా ఒక ముద్దలాగా కలుపుకోండి. పిండి గట్టిగా కాకుండా సాఫ్ట్గా కాకుండా చపాతీ పిండిలాగా బాగా కలుపుకోండి. ఈ పిండిని ఒక అర్ధగంట పాటు నాననిద్దాం. అర్ధగంట తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా మృదువుగా తయారైందో. ఈ పిండి ముద్దని ఒక 2 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుందాం. ఇప్పుడు పొడి పిండి జల్లి ఒక పెద్ద చపాతీలాగా చేసుకుందాం. ఈ చపాతీని ఇప్పుడు ఒక్కొక్క ఇంచులాగా కట్ చేసుకోవాలండి. ముక్కలు ముక్కలుగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్లు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిదండి. లేకపోతే పెద్దగా ఉంటే అవి ఉడికినప్పుడు ఇంకా చాలా పెద్దగా అవుతాయి. చూడండి ఎంత చిన్నగా స్మాల్ పీసెస్ లాగా నేను కట్ చేసుకున్నాను. ఒక ప్లేట్లో పొడి పిండి జల్లుకొని ఆ ప్లేట్ మీద ఈ పీసెస్లన్నీ విడివిడిగా వేసుకొని ఫ్యాన్ కింద కొంచెం సేపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో 1.5 బౌల్ జజ్జరి పౌడర్ తీసుకోండి. గోధుమ పిండి దేంతో తీసుకున్నారో అదే బౌల్తో జజ్జరి పౌడర్ కూడా తీసుకోవాలండి. అదే బౌల్తో 1 బౌల్ వాటర్ కూడా వేసి ఆ బెల్లం అంతా కరిగేటట్టుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకు పెట్టుకొని మరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల లేదా 1 స్పూన్ నెయ్యి వేసి అందులో బాదం పీసెస్ కోకోనట్ పీసెస్ వేసి బాగా ఎర్రగా అయినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల గోధుమ పిండి వేసి పచ్చి వాసన పోయేంత వరకు రెడ్డుగా వేయించుకుందాం. ఇప్పుడు వేయించుకున్నాం కదండి, దీంట్లో 1 బౌల్ వాటర్ వేసి ఇవి ఉండలు లేకుండా స్మూత్గా బాగా కలుపుకోవాలి. ఇది ఉండలు లేకుండా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మేము గోధుమ పిండి ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో మళ్ళా ఒక 4 బౌల్ల వాటర్ వేసి వాటర్ని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడుకుతున్న ఈ వాటర్లో ఒకసారి కలిపి మనం కట్ చేసుకున్న వీట్ ఫ్లోర్ పీసెస్ని ఇందులో ఒక్కొక్కటి లాగా వేయాలి అండి. ఈ పీసెస్ని వేసినాక మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా ఒకసారి కలుపుకుందాం. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న జజ్జరి పాకంని దీంట్లో వేసుకుందాం. పాకం వేసినాక ఒకసారి అంతా కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికినాయో. చిన్న పీసెస్లా ఉన్నవి ఉడికి బాగా వెడల్పుగా అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకుందాం. చూడండి ఈ సూత్రాలను ఎక్కువ తిక్కుగా కాకుండా
ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. మేము ఫస్టే తిక్కుగా వండుకుంటే ఈ సూత్రాలు చల్లగా అయినాక ఇంకా గట్టిగా అవుతాయండి. అందుకని మేము ఇలా లూజ్గానే ఉండేటట్టుగా ఉడికించుకోవాలి. తర్వాత చల్లగా అయినాక కొంచెం తిక్కుగా అవుతాయి. చూడండి, ఈ సూత్రాలు రెడీ అయిపోయినాయి. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అండి. థ్యాంక్ యూ.